చెల్లిస్తూ ఉన్నాం. వారి తలల మీద నిత్యానందము, యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు సియోనుకు తిరిగి వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందం ఉండును అని మా ప్రభువా మీ వాక్యం సెలవిస్తాము. మీరు మాకు ఇచ్చిన గొప్ప నిరీక్షణ బట్టి మీకు స్తోత్రాలు. మోషే ప్రార్థించగా, యెహోషువ ప్రార్థించగా, ఆయన అద్భుతాలు చేసినటువంటి దేవుడు, మేము కూడా ఈ రాత్రి ఆయన వచ్చే నెలలో జరగబోయేటువంటి కార్యక్రమాల నిమిత్తమై ఏర్పాటు చేసుకున్న ప్రార్థనా కోడికలు దీవించమని కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. యెషయా గ్రంథం 45వ అధ్యాయం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకున్నాం. మెట్టగానున్న స్థలములను సరాళం చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను. చాలు పిల్లలు వచ్చినాం. మనం ప్రతిసారి దాదాపుగా ఇలాంటి కోడికలు, అవి ఉద్యోగ కోడికలైనా, లెంట్ డేస్ అయినా, క్రిస్మస్ కోడికలైనా పెట్టుకోబోయే ముందు కొన్ని వాక్యాలు ప్రత్యేకంగా మనం ధ్యానం చేస్తాం. ఆ ధ్యానించేటువంటి వాక్యాల్లో ఇది కూడా ఒకటిగా మనం కలిగి ఉన్నాం. దేవుడు ఏమంటున్నాడు అంటే, నేను నీకు ముందుగా వెళ్ళుచును పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరాళము చేసేది. నేను నీకు ముందుగా వెళ్ళిపోవచ్చు అని దేవుడు మాట్లాడతాడు. దేవుడు ఎలాంటి వాడు అంటే, మనం ఎప్పుడైతే తలపెట్టినటువంటి కార్యానికి ముందు ప్రార్థన చేస్తామో, ఆ చేసేటువంటి ప్రార్థన బట్టి ఆ కార్యానికి ముందు దేవుడు ఉంటాడు. చూడండి, మనం ఏదో సడన్గా కూడికలు ఏర్పాటు చేసుకొని అప్పటికప్పుడే ప్రార్థన చేసుకోవడం కాకుండా కొంచెం ముందుగానే సమయం తీసుకొని ప్రశాంతంగా దేవుని సన్నిధిలో కలిగి ఉన్నటువంటి కోడికల వరకు ప్రార్థన చేసేటువంటి ప్యాటర్న్ దేవుడు మనకు నేర్పించాడు. అందుని బట్టి దేవుని స్తోత్రాలు. సరే, ప్రభువు ముందుగా వెళ్తూ ఉన్నప్పుడు అనేక అద్భుతాలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. పిల్లలు బైబిల్లో మనం గమనించినట్లయితే, ప్రత్యేకంగా ఇశ్రాయేలు యొక్క చరిత్రను మనం పరిశీలన చేసినప్పుడు, వాళ్ళు దాదాపు 40 సంవత్సరాలు మరి ఐగుప్తు దేశంలో నుండి కానాను దేశంలోనికి ప్రవేశించేటువంటి సమయంలో దేవుడు వారికి తోడుగా ఉండి, వారికి ముందుగా ఉండి వారిని నడిపిస్తూ వచ్చారు. చూడండి, నిర్గమాకాండం 13వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకుందాం. పగలు రాత్రి ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభంలోను వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్ని స్తంభములో ఉండి వారికి ముందుగా నడుచుచు వచ్చాను. చూడండి, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు తోడుగా ఉండి వారికి ముందుగా నడుస్తూ వారిని కానాను ప్రాంతానికి తీసుకుని వెళ్ళాడు. అక్కడ కొన్ని మాటలు మనం చూస్తున్నాం. పగలు మేఘ స్తంభంలోను, రాత్రి అగ్ని స్తంభంలోను ప్రభువు ఉన్నాడట. పిల్లలు, అది చాలా అద్భుతమైనటువంటి విషయాలు. పగలు మేఘ స్తంభాన్ని, రాత్రి అగ్ని స్తంభాన్ని వాడు ప్రత్యక్షంగా చూశారు, అనుభవించారు. వారికి తోడుగా ఉండి ఆ ప్రయాణంలో ప్రభు వారిని నడిపించుకుంటూ తీసుకుని వెళ్ళారు. అదేదో ఇప్పుడున్నటువంటి విధంగా
సుఖ సౌకర్యాలతో కూడినటువంటి ప్రయాణం కాదది. ఆ ప్రయాణంలో ఎన్నో విషసర్పాలు, ఆ ప్రయాణంలో భయంకరమైనటువంటి తేళ్లు, పాములు, ఆ ప్రయాణంలో ఎన్నో రకాల శ్రమలు, కష్టాలు, బాధలు, ఇలాంటివన్నీ కూడా కాసుకొని ఉన్నాయి. వాటన్నిటిలో నుండి ప్రభు వారికి ముందుగా వెళుచు వారిని క్షేమంగా తీసుకుని వెళ్ళాడు. చూడండి, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. 8:15. 8వ అధ్యాయం. తాపకరమైన పాములను తేళ్లను కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించెను. చూడండి, అదేదో సుఖ సౌకర్యంతో కూడినటువంటి ప్రయాణం కాదు, ఇప్పుడున్నటువంటి సౌకర్యాలతో కూడిన ప్రయాణం కాదు. అది ఎంతో భయంకరమైనటువంటి ప్రయాణం పిల్లలు. కానీ దేవుడు వారికి తోడుగా ఉండి వారికి ముందుగా వెళ్తూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అని అంటే, దేవుని చిత్తాన్ని మోషే అనుసరిస్తున్నాడు. మోషే చిత్త ప్రకారం ఇశ్రాయేల్ ప్రజలు ముందుకు వెళ్తా ఉన్నారు. సో దే ఎంటర్ ద సేఫ్ అండ్ సౌండ్. కాబట్టి వాళ్ళు ఎంతో క్షేమాన్ని అనుభవించారు. ఆ ప్రయాణంలో ప్రభు వారికి ముందుగా వెళుతూ ఉండటం వల్ల దేవుని యొక్క కాపుదలను వాళ్ళు అనుభవించసాగారు. అంతేకాకుండా దేవుని యొక్క ప్రెజెన్స్ అంటే దేవుని సన్నిధిని వాళ్ళు అనుభవించారు. అంతే కదా, మరి పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం అంటే అవి న్యాచురల్ కావు, ప్రకృతి సంబంధమైనవి కావు. దే ఆర్ బియాండ్ ద నేచర్. అది ప్రకృతికి అతీతమైనటువంటి శక్తులు. సో దే ఎక్స్పీరియన్స్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. కాబట్టి వాళ్ళు దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తూ సాగిపోయారు. తర్వాత వాళ్ళ ప్రయాణం అక్కడే అక్కడ ఆగిపోవడం జరగలేదు. దే హ్యావ్ ద కంటిన్యూయేషన్ జర్నీ. వాళ్ళ ప్రయాణము అలాగే కొనసాగుతూనే ఉంది. వాళ్ళు సంచరించినటువంటి ప్రదేశాల గురించి బైబిల్లో మనం చూస్తాం. ఏ ప్రదేశాలు వాళ్ళు సంచరించాలనేటువంటి విషయాలు చాలా స్పష్టంగా దేవుడు రాయించాడు పిల్లలు. సో గాడ్ వాస్ విత్ దెమ్ ఇన్ దే లాంగ్ జర్నీ. వారి దీర్ఘకాలపు ప్రయాణంలో దేవుడు వారితో కూడా ఉండి వారికి ముందుగా వెళుతూ వారిని నడిపిస్తూ వచ్చాడు. కనుక ప్రతి అపాయం నుండి, ప్రతి ప్రమాదం నుండి వాళ్ళు తప్పించుకుంటారు, సంరక్షించుకుంటారు. అరణ్య ప్రదేశంలో దేవుడు వారికి ఆహారాన్ని అందించాడు. నీరు లేని సమయంలో నీటిని దేవుడు వారికి అనుగ్రహించాడు. కాబట్టి అనేకమైనటువంటి అద్భుతాలను ఇశ్రాయేలు ప్రజలు దేవుని ద్వారా అనుభవించారు. నేను నీకు ముందుగా పోవచ్చు. ఆయన ముందుగా వెళ్తూ ఉన్నప్పుడు జరిగేటువంటి కార్యాలు ఇలా ఉంటాయి. ఇలా తర్వాత ఇశ్రాయేలు ప్రజలు మరి ఐగుప్తు దేశం నుండి ప్రయాణమై కానానుకు వెళ్ళేటువంటి చాలా దూరం ప్రయాణం వరకు వాళ్ళ శత్రువులు ఎవరు లేరు. ఎందుకంటే వాళ్ళు ప్రయాణం చేసినంతా కూడా అరణ్య మార్గం కాబట్టి అక్కడ అమోరీయులు కానీ, హిత్తీయులు కానీ, పెరిజీయులు కానీ, ఫిలిస్తీయులు కానీ ఎటువంటి శత్రువులు అనబడేటువంటి వాళ్ళు అక్కడ వాళ్ళకి ఎదురవ్వలేదు. అయితే వారు ఎప్పుడైతే ఆ ప్రామిస్డ్ ల్యాండ్, వాగ్దాన భూమికి ప్రవేశించేటువంటి ఆ సమయంలో ఎంతో మంది శత్రువులు వారిని చుట్టుముట్టారు పిల్లలు. కొంచెం మనం ప్రాక్టికల్గా ఆలోచన చేసినప్పుడు ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో బానిసత్వాన్ని అనుభవిస్తూ విడుదల పొంది ప్రయాణమైనటువంటి వాళ్ళు. వాళ్ళకి యుద్ధం ఎలా చేయాలో బహుశా తెలియదు. ఎందుకంటే వాళ్ళు బానిసత్వంలో ఉన్నారు. అంతకుముందు వాళ్ళు యుద్ధం చేసినట్టు ఐగుప్తు దేశంలో మనకి ఎక్కడా దాఖలా లేదు. కాబట్టి శత్రువులు ఎదురైనటువంటి సమయంలో వాళ్ళకి యుద్ధం చేసి వాళ్ళని జయించగలిగినటువంటి శక్తి ఇశ్రాయేలు ప్రజలకి లేదు. అటువంటి సమయంలో దేవుడు వారికి ముందుగా వెళ్ళుచు
ఆ శత్రువుల పైన కూడా ప్రభు వారికి జయాన్ని ఇచ్చాడు. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 3వ వచనం చూడండి. నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా దాటిపోయి ఆ జనములను నీ ఎదుట నుండకుండా నశింప చేయును. అలాగే జరిగింది. వారికంటే ముందు ప్రభువు బయలుదేరి అక్కడ ఉన్నటువంటి శత్రువులందరినీ కూడా నశింపజేసి పిమ్ముట ఇశ్రాయేలు ప్రజలను ఆ వాగ్దాన భూమిలోనికి తీసుకుపోయింది. కనుక ఇక్కడ ఎంతో మంది శత్రువులు వారు యుద్ధం చేయకుండానే దేవుని ద్వారా తరం కొట్టబడ్డారు. ఇదంతా ఎప్పుడు జరిగింది అంటే ప్రభువు ముందుగా వెళ్తున్నప్పుడు ఇటువంటి కార్యాలన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. ఈరోజు సంఘ ప్రారంభ దినాల్లో కూడా మరి ఎంతో మంది సంఘాన్ని హింసించుట అనేది మనం బైబిల్లో చూస్తాం. సంఘం హింసించబడి ఆయా ప్రాంతాలకు చెదిరిపోయింది. అప్పుడు కూడా ప్రభు వారికి సంఘానికి తోడుగా ఉన్నాడు. చూడండి, అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ చెదిరిపోయింది. చూడండి, సంఘం ఎంతో ప్రశాంతంగా ఎదుగుతూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకుంటూ దేవుని సన్నిధిని కలిగి అలా ముందుకు వెళ్తున్నటువంటి సమయంలో మరి శత్రువు వారి మీద దాడి చేయడం అనేది జరిగింది. గొప్ప హింస సంఘంలోనికి ప్రవేశించింది. అప్పుడు వాళ్ళు ఏమైపోయారంటే ఆయా ప్రాంతాలకి వాళ్ళు చెదిరిపోయారు. సరే చెదిరిపోయిన తర్వాత చెదిరిపోయినటువంటి వాళ్ళతో సంఘం అక్కడికి ఆగిపోయిందా? లేదు. వాళ్ళు ఎక్కడెక్కడైతే చెదిరిపోయారో అక్కడ సంఘ విస్తీర్ణ అనేటువంటిది ప్రారంభమైంది. 4వ వచనం చదవండి. చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసేది. చూడండి, అగ్నిని తీసుకెళ్ళి ఎక్కడ పడేసినా అది అక్కడ మండుతానే ఉంటుంది, ఆరిపోయేది కాదు. సంఘం చెదిరిపోయిన తర్వాత వాళ్ళు ఎక్కడెక్కడికైనా చెదిరిపోతున్నారో అక్కడ వాళ్ళు సువార్త ప్రకటించడం ప్రారంభించారు. ఆ విధంగా స్ప్రెడ్ అయిపోతా ఉంది. 6-7 వచనాలు కూడా చూడండి. అపోస్తలుల కార్యం 8-6-7 వచనాలు. అతడు చెప్పిన మాటలయందు ఏక మనసుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణములలో మిగుల సంతోషం కలిగింది. చాలు. ఫిలిప్పు ద్వారా జరిగినటువంటి కార్యాలను ఇక్కడ చూస్తున్నాము. దయ్యాలు వెళ్ళిపోతా ఉన్నాయి, పక్షవాతం గల వారు బాగైపోతా ఉన్నారు. ఇంకా అక్కడ సూచక క్రియలు అనేటువంటి పదాన్ని మనము చదువుతా ఉన్నాం. హౌ ఇట్ హ్యాపెండ్, ఇది ఎలా జరిగింది అని అంటే చూడండి, మరి చెదిరిపోయినటువంటి వారితో కూడా దేవుడు ఉన్నాడు. దేవుడు వారితో కూడా నడుస్తూ ఉన్నాడు. అది మనకు ఎలా అర్థమవుతుందంటే సూచక క్రియలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఫిలిప్ మానవ మాత్రుడు. హీ కాంట్ క్యాస్ట్ అవుట్ ద డెవిల్స్, హీ కాంట్ హీల్ ద పీపుల్. ప్రజలను స్వస్థపరచలేడు, దయ్యాలను వెలగొట్టలేడు. అయితే దేవుడు ఫిలిప్తో కూడా ఉండి తన కార్యాలను జరిగిస్తూ వచ్చాడు. మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. చూడండి, ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుతూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచు ఉండేది. కాబట్టి మనం ఎదుట కలిగి ఉన్నటువంటి కూడికల్లో దేవుడు కార్యాలు జరిగించాలి.
దేవుడు ముందుగా వెళ్ళాలి. ఎటువంటి శత్రువులు కాసుకొని ఉన్నారో, ఎటువంటి అంధకార సంబంధమైన ప్రభావము ఆవరించి ఉందో మనకు తెలియదు. కానీ ప్రభువు ముందుగా వెళ్తున్నటువంటి సమయంలో ఏం జరుగుతుంది అంటే అద్భుతాలు జరుగుతాయి. ప్రభువు ముందుగా వెళ్తున్నటువంటి సమయంలో శత్రువులకు ఓటమి, మనకు గెలుపు అనేటువంటిది కలుగుతుంది. ప్రభువు సహకారుడిగా ఉన్నప్పుడు అనేక మంది వ్యాధిగ్రస్తులు స్వస్థపరచబడతారు. దయ్యాలు పట్టినటువంటి వాళ్ళు విడుదల పొందుతారు. మనుషులు మారు మనసులోనికి వస్తారు. సో హ్యావింగ్ ద లార్డ్ బిఫోర్ అస్, మనకు ముందుగా దేవుణ్ణి కలిగి ఉండడం అనేది చాలా ప్రాముఖ్యము. సరే, యెషయా గ్రంథంలో ఏమని చదువుకుంటున్నాము? నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరళము చేస్తాను. మెట్టగా ఉన్న స్థలములను సరళము చేస్తాను. స్థలాలు మెట్టగా ఉన్నట్లయితే ప్రయాణం అనేటువంటిది సాఫీగా జరగదు. పిల్లలు ఇప్పుడు మామూలుగా మనం దారిలో నడుచుకుంటూ పోవడం వేరు, కొండెక్కడము వేరు. ఎత్తు ప్రదేశాలు ఉన్నాయనుకోండి, అక్కడ మనం ఎక్కేదాన్ని చాలా కష్టపడాలి, చాలా శ్రమపడాలి, చాలా బాధపడాలి. పిల్లలు మనం సాఫీగా ప్రయాణాన్ని సాగించలేము. ఈ మెట్టగా ఉన్నటువంటి స్థలాలు ఎలాంటివి అంటే, వీ కాంట్ హ్యావ్ అవర్ జర్నీ సాఫ్ట్లీ. నెమ్మదిగా మనం మన ప్రయాణాన్ని సాగించడం. తర్వాత మెట్టగా ఉన్నటువంటి స్థలాల్లో కొన్నిసార్లు తొట్టుపాటు అనేటువంటిది కూడా కలుగుతుంది, పడిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి పిల్లలు. అయితే ప్రభు ఏం చేస్తాడు అంటే, ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్నటువంటి స్థలములను సరళం చేస్తాడు. ప్రభు సరళం చేసినప్పుడు ఇంకా అక్కడ మెట్టగా ఉన్నటువంటి స్థితి కనపడదు. అక్కడ ఆటంకాలు అనేటువంటివి ఇక ఉండవు. అక్కడ ప్రయాస అనేటువంటిది, కష్టం అనేటువంటిది కనబడదు. ఎందుకంటే ప్రభు మార్గాన్ని సరళము చేసేసాడు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకున్నాం. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశము సఫలము. చూడండి ఎంత మంచి మాట. ఇప్పుడు మనం పెట్టుకుంటున్నటువంటి ఈ ప్రార్థనా కోరికలు ఏంటి అని అంటే, మన భారాన్ని తీసుకెళ్లి ప్రభు మీద ఉంచుతున్నాము అని అర్థం. నీ పనుల భారం యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమవును. మనం ఏ ఉద్దేశంతో అయితే ప్రార్థన చేస్తున్నామో, ప్రార్థనలో ఎటువంటి ఉద్దేశాలను ప్రభువు చెబుతూ ఉన్నామో వాటిని ఆయన సఫలపరుస్తాడు. వాటిని ఆయన నెరవేర్చేటువంటి వాడిగా ఉన్నాడు. ప్రియాలు, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరళము చేసేదను, ఇత్తడి తలుపులు పగలగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను. మళ్ళీ ఇక్కడ ఇత్తడి తలుపులను చూస్తున్నాం. ఇందాక మెట్టగా ఉన్న స్థలములను చూసాము, ఇక్కడ ఇత్తడి తలుపులను ఇనుప గడియలను చూస్తా ఉన్నాం. ఈ తలుపులు గడియలు దేనికి సూచనగా ఉన్నాయంటే, స్ట్రాంగెస్ట్ బాండేజ్ ఇస్తుంది. బలమైనటువంటి బంధకాలు, ఎవరు కూడా విడిపించలేనటువంటి బంధకాలు, జటిలమైనటువంటి సమస్యలు, కఠినమైనటువంటి పరిస్థితులు, బాగు కాలేనటువంటి రోగాలు, విడుదల లేనటువంటి జీవితాలు, ఇలాంటివి మనుషులు కలిగి ఉన్నారు. ప్రభు ఏం చేస్తాడంటే, ఇత్తడి తలుపులను పగలగొట్టేస్తాడు, ఇనుప గడియలను విడగొట్టేస్తాడు. అటువంటి కార్యాలను దేవుడు జరిగిస్తాడు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో ఒక్క నిమిషం ప్రార్థన.
అధికారంలో నుండి, అంధకార సంబంధమైనటువంటి అధికారము, అధికారంలో నుండి అంధకార సంబంధం అంటే కనబడినటువంటి అథారిటీ ప్రియులారా. కనిపించేటువంటి బంధకాల కంటే కనిపించినటువంటి బంధకాలు చాలా పటిష్టంగా ఉంటాయి, చాలా పటిష్టంగా ఉంటాయి. దాన్ని మనం విడుదల పొందుకోలేము, ఎందుకంటే కంటికి కనిపించట్లేదు కాబట్టి. అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల చేసి రాజనివాసులుగా అంటే అంధకార సంబంధమైన అధికారంలో నుండి మనుషులను విడిపించి దేవుని రాజ్యానికి వారసులుగా చేయడం. ఇది ఎవరు చేయాల్సినటువంటి కార్యము? దేవుడు చేయాల్సినటువంటి కార్యం. ఎందుకు అంటే ప్రజలు అంధకార సంబంధమైనటువంటి అధికారంలో ఉన్నారు, అందులుగా బ్రతుకుతా ఉన్నారు. క్రీస్తు సువార్త ప్రకాశమానం వారికి ప్రకాశంలోకున్న నిమిత్తము యుగ సంబంధమైన దేవదూత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము. కనుక ఈ అంధకార సంబంధమైనటువంటి అధికారంలో ఉన్నటువంటి ప్రజలకి విడుదల దొరికి వారు దేవుని రాజ్య నివాసులుగా మారాలి. ప్రార్థన చేయాలి. ఇత్తడి తలుపులు ఇనుప గడియలు, వాటిని దేవుడే పగలగొట్టేదానికి విడగొట్టేదానికి శక్తిమంతుడు. తర్వాత మరి ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజల యొక్క బానిసత్వం ఎలాంటిది అంటే అది కూడా చాలా కఠినమైనటువంటిది, చాలా కర్కశమైనటువంటిది. చూడండి ఒకసారి నిర్గమాకాండం 1వ అధ్యాయము 13వ వచనం చదవడం. 1వ అధ్యాయము 13వ వచనం. ఇశ్రాయేలీయుల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకున్నారు. సేవ చేయించుకోవడం వేరు, కఠినంగా సేవ చేయించుకోవడం వేరు. ప్రత్యేకంగా అటువంటి పదాలు మనం చూస్తూ ఉన్నాం. 14వ వచనం కూడా చదవండి. వారు ఇశ్రాయేలీయుల చేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. చూడండి, ప్రతి పని కూడా కఠినంగా ఉంది. ఇత్తడి తలుపులు బహు భయంకరమైనటువంటి కఠినత్వపు బానిసత్వాన్ని ఇశ్రాయేలు ప్రజలు అనుభవించారు. 5:2 చదవండి. 5:2 నిర్గమాకాండం 5:2. నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీయులను పోనీయనని. ఇశ్రాయేలీయులను పోనీయను. ఒకవేళ దేవుడే ఇశ్రాయేలు ప్రజలకు విడుదలని ఇవ్వకపోతే ఫరో ఎప్పుడు కూడా ఇశ్రాయేలు ప్రజలను పోనించేవాడు కాదు. మోషే అక్కడికి వెళ్ళకముందే, మోషే పుట్టకముందే ఇంకా చెప్పాలి అంటే ఇశ్రాయేలు ప్రజలు బహు కఠినమైనటువంటి దాస్యత్వాన్ని, బానిసత్వాన్ని అనుభవిస్తూ వచ్చారు. అన్లెస్ గాడ్ వర్క్స్ దే హ్యావ్ నో redemption, liberty, freedom from bondage. దేవుడు కార్యం చేస్తే తప్ప వారికి ఆ స్వేచ్ఛ, ఆ స్వాతంత్రం అనేటువంటిది లేదు. లేదు. 5వ అధ్యాయం 6-7 వచనాలు కూడా చూడండి. గడ్డి ఇయ్యకూడదు, వారు వెళ్ళి తామే తమ గడ్డి కూర్చుకొనవలెను. అయినను వారు ఇదివరకు చేసిన ఇటుకల లెక్కనే వారి మీద మోపవలెను. చూడండి, ఇంకా కఠినత్వంలోనికి వారిని తీసుకుని వెళ్ళిపోతాం. ఇంగ్లీష్లో ప్రోవర్బ్ ఉంది ఏంటంటే ఫ్రైయింగ్ ప్యాన్ ఇంటూ ద ఫైర్ అని. అంటే కాలుతున్నటువంటి గనంలో నుండి అగ్నిలో పడినట్టు ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి ఉంది. ఇంకా ఇంకా లోతైనటువంటి భయంకరమైనటువంటి బాధకరమైనటువంటి బానిసత్వంలోనికి, దాస్యత్వంలోనికి ఫరో ఇశ్రాయేలు ప్రజలను తీసుకువెళ్ళిపోతా ఉన్నాయి.
దేవుడు ఏం చేశాడంటే ఆ ఇత్తడి తలుపులను పగలగొట్టాడు. ఆ ఇనుప గడియలను విడగొట్టి ఇశ్రాయేలు ప్రజలను ఆ భయంకరమైనటువంటి బానిసత్వం నుంచి బయటకు తీసుకుని వచ్చేసాడు. ఇలాంటి కార్యాలు అక్కడ చూస్తాం. పిల్లలు, బెతెస్దా కోనేరు దగ్గర ఒక వ్యాధిగ్రస్తుడు ఉన్నాడు. ఆ వ్యాధిగ్రస్తుడు వ్యాధి చేత బాధపడుతూ ఉన్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడు? 38 సంవత్సరాల నుంచి. 38 సంవత్సరాలుగా ఒక వ్యాధితో మనిషి బాధపడుతున్నాడు అంటే అది చిన్న విషయం కాదు. హీ టర్న్డ్ ఎవ్రీ స్టోన్ టు బి హీల్డ్. తాను స్వస్థపడేదానికి అన్ని ప్రయత్నాలు కూడా చేశాడు పిల్లలు, కానీ స్వస్థత రావట్లేదు. అది దీర్ఘకాలపు జబ్బులాగే ఉండిపోయింది. ఒకవేళ దేవుడు ఆ వ్యక్తికి స్వస్థత ఇవ్వకుండా ఉంటే ఆ రోగంలోనే ఉండి అతను చనిపోయేవాడు. ఎందుకంటే 38 సంవత్సరాలు వ్యాధిగ్రస్తుడిగా ఉన్నాడు పిల్లలు. జటిలమైనటువంటి రోగాలను కూడా యేసుక్రీస్తు ప్రభువు స్వస్థపరచగలడు. అలాగనే లూకా సువార్త 13వ అధ్యాయంలో 18 సంవత్సరాల నుంచి దయ్యం పట్టినటువంటి ఒక స్త్రీ మనకు కనబడుతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి? 18 సంవత్సరాల నుంచి పిల్లలు. చూడండి, ఒకసారి మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభు ఆ స్త్రీకి విడుదల అనేటువంటిది ఇవ్వకపోతే ఆ స్త్రీ ఆ బలహీనతలోనే ఉండి ఆ దయ్యం చేత బాధించబడుతూనే ఉండి ఆమె తన జీవితాన్ని బహుశా ముగించుండదేమో. కాబట్టి కూడికల్లో కూడా ఎక్కడ ఎటువంటి అవసరతలో ప్రజలు ఉన్నారో, ఏ అంధకార సంబంధమైనటువంటి అధికారం క్రింద ప్రజలు ఉన్నారో, ఎటువంటి జటిలమైనటువంటి సమస్యలతో వ్యాధులతో ప్రజలు బాధపడుతున్నారో, ఏ చాతుపడి శక్తుల చేత దురాత్మల చేత ప్రజలు పీడించబడుతున్నారో అటు వారందరికీ కూడా విడుదల అనేటువంటిది రావాలి. మీరు ప్రభు అంటున్నాడు, ఇద్దరి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను. స్ట్రాంగెస్ట్ బాండేజెస్ ఇవన్నీ కూడా బలమైనటువంటి బంధకాలు. ఇంకా సిన్ బాండేజ్ అంటే పాప సంబంధమైనటువంటి బంధకం. చూడు, యోహాను సువార్త 4వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. 4:17. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే. నీకు 5 పెనిమిట్లు ఉండిరి. ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు. చూడండి పిల్లలు, సిన్ బాండేజ్. షీ వాస్ బౌండ్ విత్ సిన్ బాండేజ్. ఈమె పాప బంధకంతో బంధించబడి ఉంది. నీకు 5 పెనిమిట్లు ఉండిరి అంటే మరి ఆ పాత జీవితం లేక తన జీవితం వెనక ఎన్ని సంవత్సరాల నుంచి అటువంటి స్థితిలో ఉందో ప్రస్తుతం అదే స్థితిలో కొనసాగుతా ఉంది. ఎప్పుడైతే ప్రభు ఆమె యొక్క నిజస్థితిని జ్ఞాపకం చేశాడో ఆమెకు విడుదల వచ్చేసింది. నీవు ప్రవక్తవని నేను నమ్ముతున్నాను, నీవు మెస్సియావని నేను విశ్వసిస్తున్నాను. ఎప్పుడైతే ప్రభువునందు విశ్వాసం ఉంచిందో ఆ పాప బంధకం నుండి ఆమె విడుదల వచ్చేసింది. విడుదల వచ్చింది కాబట్టి ఆమె ధైర్యం వచ్చేసింది. ధైర్యం వచ్చింది కాబట్టి ఊర్లోకి వెళ్ళిపోయి అక్కడున్న వాళ్ళందరినీ కూడా ప్రభు దగ్గరికి నడిపించింది. కనుక పాప బంధకాల నుంచి మనుషులు విడుదల పొంది వారు ప్రభువుకు సాక్షులుగాను ప్రభువు వద్దకు ప్రజలు నడిపించేటువంటి వారుగాను మారాలి. ఇవన్నీ జరగాలి అంటే దేవుడు ఖచ్చితంగా కార్యము చేయాలి. దేవుడు కార్యం చేయకుండా, దేవుడి కార్యాలు జరగకుండా మనం ఎన్ని ప్రోగ్రామ్స్ ఎన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నా వాటి వల్ల ఉపయోగం అయితే ఏమీ ఉండదు పిల్లలు. కాబట్టి మరి రాత్రి మన ఎదుట ఉన్నటువంటి కార్యక్రమాల కొరకు ఈ వాక్యాలను జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేసుకున్నాం. చిన్న ప్రార్థన చేసిన తర్వాత ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రార్థన అంశాలను తెలియజేస్తాను. పరిశుద్ధులైన మా దేవ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా వచ్చే మాసం నుండి కలిగి ఉన్నటువంటి కార్యక్రమాల నిమిత్తమై రాత్రి
మేము ఈ ప్రారంభ ప్రార్థన కోడికను ప్రారంభించుకున్నాం. మీరు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి మీకు వందనాలు. మీరు ముందుగా వెళ్ళుచున్నట్టుగా ఉన్న స్థలములను సరళం చేసేటువంటి దేవుడు గాను, ఇతడి తలుపులను పగలగొట్టేటువంటి వాడు గాను, ఇనుప గడియలను విడగొట్టేటువంటి వాడు గాను ఉన్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మీరు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి వాడు కనుక మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ, మా ఎదుటిన్నటువంటి ప్రార్థన అంశాల విషయంలో కూడా కనికరం చేసి సహాయం చేయమని వేడుకుంటూ, మీ కృపగల హస్తానికి ఈ కోడికలను ప్రభు అప్పగిస్తూ, మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి.